నిన్న కామెంట్స్లో డిస్కషన్ జరిగిందండి. ఏంటి అంటే మన స్టేట్ యానిమల్ అంటే తెలంగాణ కానీ ఏపీ కానీ స్టేట్ యానిమల్ స్టేట్ బోర్డు గురించి జరిగింది. దానిలో కొంచెం కన్ఫ్యూజన్స్, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ ఇచ్చారంటే అందరూ సేమ్ ఆన్సర్ ఇచ్చారు, బట్ ఒకటి రెండు చేసిండే. సో నేను ఏం చేశానంటే ఇవాళ డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళాను, ఓకేనా, తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళాను. సో తెలంగాణ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు స్టేట్ యానిమల్ స్టేట్ బోర్డే కాదు, స్టేట్ ఫ్లవర్ అండ్ స్టేట్ ట్రీ కూడా డౌన్లోడ్ చేశాను మీకోసం, మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఇది అర్జెంట్గా మీరు బుక్లో రాసుకోవడం. తెలంగాణ సంబంధించిన న్యూస్. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఏంటండి? ఇండియన్ రోలర్ ఆర్ పాలపిట్ట. దీనికి చాలా నేమ్స్ ఉన్నాయండి ఈ పక్షికి, చూద్దాం ఇక్కడ, ఓకేనా. పాలపిట్ట, దీన్నే బ్లూ జే అంటారు. నిన్న ఒకరు కామెంట్ చేశారండి బ్లూ జే అని చెప్పేసి, కొందరేమో ఇండియన్ రోలర్ అని కామెంట్ చేశారు. ఏది చేసినా ఒకటే, ఓకేనా. ఇండియన్ రోలర్ అన్న, బ్లూ జే అన్న, పాలపిట్ట అన్న మూడు ఒకటే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ యానిమల్, తెలంగాణ స్టేట్ యానిమల్ అని వచ్చేసి ఏంటండి? జింక. చూడండి జింక ఉంది, సో డియర్. నెక్స్ట్ తెలంగాణ ఫ్లవర్ ఏంటంటే తంగేడు పూలు ఎప్పుడు వాడతామండి? బతుకమ్మ అనే ఫెస్టివల్లో ఇది ఫేమస్ అండి, ఓకేనా. బతుకమ్మ అనే ఫెస్టివల్లో తంగేడు పూలు అనేది యూస్ చేస్తారు. తంగేడు పూలు అనేది స్టేట్ ఫ్లవర్. నెక్స్ట్ చూడండి జమ్మి చెట్టు కూడా సంక్రాంతి టైంలో, దసరా టైంలో, ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో అనేసి దసరా టైంలో సంక్రాంతి కదా, దసరా టైంలో జమ్మి చెట్టు ఆకులు తీసుకొచ్చి ఇస్తారు కదా మన పూజారులు కానీ, ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళ మదర్ కానీ మనకి ఇస్తూ ఉంటారు. జమ్మి ఆకులు జేబులో పెట్టుకోండి అని చెప్పేసి. సో అలా గుర్తుపెట్టుకోండి. స్టేట్ ట్రీ వచ్చేసి జమ్మి చెట్టు, ఓకేనా. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్ లేకపోతే రాసుకోండి నోట్స్లో, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏపీ చూడండి. ఏపీ నిన్న కొంచెం ఎందుకు ఏపీది కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే, ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో ఏపీలో కొన్ని చేంజెస్ చేశారండి. అది కూడా రీసెంట్ చేంజెస్, 3-4 ఇయర్స్ బ్యాకే చేశారు. ఆ చేంజెస్ ఏంటో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ సింబల్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ సింబల్స్ వచ్చేసి యానిమల్ వచ్చేసి బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక, ఓకేనా. తెలంగాణలో డీర్ ఉండేది, అది నార్మల్ జింక, ఇది కృష్ణ జింక అండి, ఓకేనా. కృష్ణ జింక ఇది. నెక్స్ట్ చూడండి స్టేట్ బోర్డ్ వచ్చేసి రోజ్ రింగుడ్ ప్యారెట్ అంటే రామచిలుక. నిన్న కూడా కామెంట్ చేశారు కొంతమంది, నైస్. స్టేట్ బోర్డ్ వచ్చేసి రామచిలుక ఆర్ రోజ్ రింగుడ్ ప్యారెట్. ఏం లేదండి, రోజ్ కలర్ రింగ్ ఉంటుంది అంట దానికి, అట్లా. సో నేను మీకోసం అడిషనల్గా ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటండి? ఫ్లవర్ వచ్చేసి జాస్మిన్ అండి, ఓకేనా. జాస్మిన్ అనేది స్టేట్ యొక్క ఫ్లవర్. స్టేట్ ట్రీ వచ్చేసి నీమ్ చెట్టు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి, సో అందుకే ఇది. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. స్టేట్ యానిమల్ బ్లాక్ బక్, స్టేట్ బోర్డ్ ప్యారెట్, స్టేట్ ఫ్లవర్ జాస్మిన్, స్టేట్ ట్రీ నీమ్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు కన్ఫ్యూజన్ లేదు, ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. ఎగ్జామ్లో కూడా అడిగితే కనుక కంపల్సరీ రాయండి పర్ఫెక్ట్గా, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి వాళ్ళ న్యూస్. ఈ రాకెట్ చూడండి ఎలా ఉందో, ఈ షేప్ చూడండి. ఇది చూస్తే జెట్ లాగా ఉంది, ప్లస్ కింద ఒక వెహికల్ ఉంది. దీని నుంచి లాంచ్ చేస్తున్నారు. ఏంటి సార్ ఇది న్యూస్లో అంటే, ఇవాళ న్యూస్లో ఉన్న ఆర్టికల్ ఏంటి అంటే పొద్దునే ఇండియా స్కై స్ట్రైకర్స్, దీని పేరేంటండి? స్కై స్ట్రైకర్ అంట. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 100 ఇలాంటి ఆర్డర్ ఇచ్చారంటండి. 100 ఆర్డర్ ఇచ్చారంట. ఎందుకు 100 ఆర్డర్ ఇచ్చారంటే, ఇది సేమ్ మన బాలాకోట్ టైప్ ఆఫ్ స్ట్రైక్స్ మనం చేసాం కదా, బాలాకోట్ కైండ్ ఆఫ్ స్ట్రైక్స్ చేయడానికి, అట్లాంటి వాటిలో యూజ్ చేయడానికి చేశారంట. ఇది చూడండి, కింద ఒక పెద్ద వెహికల్ లాంటిది, పైన ఇది. సో దీని రేంజ్ వచ్చేసి ఏంటి తెలిసి, స్కై స్ట్రైకర్, స్కైలో స్ట్రైక్ చేసేదంట. దీని రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అండి. 100 కిలోమీటర్స్ వెళ్తుందంట ఇక్కడ నుంచి. సో అది 100 ఆర్డర్ ఇచ్చారు. దీనికి ఇంకో పేరు ఏంటి తెలుసా? సూసైడ్ డ్రోన్ అంట. ఇది చూసారా డ్రోన్, పెద్ద డ్రోన్ అన్నట్టు, అంటే ఫైటర్ డ్రోన్ లాంటిది. సూసైడ్ డ్రోన్ అంటే ఇది వెళ్ళి పేల్ చేసి అది కూడా పేలిపోద్ది అన్నట్టు, సూసైడ్ డ్రోన్ అండి. సో ఇది ఎక్కడ తయారు చేశారు అంటే బెంగళూరు, మన బెంగళూరు ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి, బెంగళూరు ఇన్స్టిట్యూట్లో దీన్ని తయారు చేశారు. సో ఇది ఆల్ఫా డిజైన్ అనే ఒక జాయింట్ వెంచర్ ప్లస్ ఇజ్రాయెల్ కంపెనీ కలిసి డెవలప్ చేసిన డ్రోన్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ స్ట్రైకర్ 100 కిలోమీటర్స్, 100 నెంబర్ ఆఫ్ డ్రోన్స్ ఆర్డర్ ఇచ్చాము, 100 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన యూనివర్సిటీ అండి, ఓకేనా. వరల్డ్లో నెంబర్ 1 యూనివర్సిటీ ఇది, ఓకేనా. ఎవరిచ్చారంటే అది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఎవరిచ్చారు ఈ ర్యాంకింగ్ అంటే టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్, ఓకేనా. ఎవరిచ్చారండి? టైమ్స్
వరల్డ్ ప్రపంచంలో యూనివర్సిటీ ర్యాంకింగ్ 2021లో ఇస్తే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అనేది ఫస్ట్ వచ్చిందండి. నేను చెప్పా కదా, ఎవరైతే కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ చూస్తారో వాళ్ళకి లింక్ ఉంటుందంటే ఇండియాలో ఫస్ట్ ఏంటిదండి, సేమ్ టైమ్స్ వరల్డ్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన సేమ్ ర్యాంక్లో ఇండియాలో ఫస్ట్ ఏంటండి, ఇండియాలో ఫస్ట్ వచ్చేసి ఐఐఎస్సి. ఇది 2 days నుంచి న్యూస్లో ఉందండి. ఐఏఎస్సి ప్లస్ ఇస్రో చేయడము, ఐఏఎస్సి ప్లస్ ర్యాంక్ రావడం. ఇది ఎక్కడ ఉందండి, బెంగళూరులో ఉందని మన ఒక సబ్స్క్రైబర్ మన కామెంటేటర్ కామెంట్ చేసి ఇది బెంగళూరులో ఉంది. సో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎప్పుడో కట్టిన పురాతన కట్టణలాగా ఉంది చూడండి, కోటలాగా ఉంది కదా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దేనికి ఫేమస్ అంటే హిస్టరీకి ఫేమస్ అండి, ఓకేనా. హిస్టరీ కానీ ఆంథ్రపాలజీ కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కవేషన్ చేస్తారు కదా పురాతన శాఖ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఫస్ట్ ఇది వచ్చిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ దీని గురించి వచ్చింది. నెక్స్ట్ ఇది 1600 యూనివర్సిటీ వరల్డ్లో వీళ్ళు తీసి చెక్ చేసే ర్యాంకింగ్స్లో ఇది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము, ఇది యూకేలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న యూకే. ఐఎస్సి బెంగళూరు మన ఇండియాలో ఫస్ట్. 600 యూనివర్సిటీలో ఇది ఫస్ట్ వచ్చిందండి. టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా, కంపల్సరీ. నెక్స్ట్ చూడండి, మొన్న సెప్టెంబర్ 5th రోజు సేమ్ మన టీచర్స్ డే రోజు ఒక ఇంపార్టెంట్ డే జరిగిందండి. ఆ డే ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. మనం కంపల్సరీ ఇంటర్నేషనల్ డేస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 5th సెప్టెంబర్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఇంపార్టెంట్. 5th సెప్టెంబర్ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అన్న. చారిటీ అంటే ఏంటండి, ఒకరికి సహాయం చేయడం, ఒకరికి దానం చేయడం, ఆర్ ఒకరికి హెల్ప్ చేయడం అన్నట్టు. సో ఎందుకు చేసుకున్నారంటే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి, అది చూద్దాం ఇక్కడ. ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూసారు కదా, మదర్ తెరిసా గారు, మదర్ తెరిసా గారి యొక్క డెత్ యానివర్సరీ, ఓకేనా. డెత్ జరిగిన రోజునే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ చారిటీ డే అని పెట్టారు. సో ఇది ఎవరు అడాప్ట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు ఎప్పుడు ఏ ఇయర్లో అనౌన్స్ చేశారంటే 2012లో అడాప్ట్ చేశారు. 2012లో ఏమని అడాప్ట్ చేశారంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అని చెప్పి చేశారు. చారిటీ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్లో కానీ, హౌసింగ్లో కానీ, పావర్టీ పీపుల్కి కానీ, పూర్ పీపుల్ కానీ ఏ హెల్ప్ చేసినా ఇది అన్నట్టు. సో ఇక్కడ మనము మదర్ తెరిసా గారి గురించి వచ్చింది, కానీ మదర్ తెరిసా గారి గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే తనకు చాలా అవార్డ్స్, చాలా థింగ్స్ వచ్చాయండి. సో అందుకే ఈ ఇమేజ్ పెట్టాను. ఈ ఇమేజ్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తను చెప్పిన కోట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏ లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈజ్ నాట్ ఎ లైఫ్. ఎప్పుడైతే మన లైఫ్ వేరే వాళ్ళ కోసం బతకమో మనది లైఫే కాదంట. అందుకే కదా మీరందరూ కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేది. గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటండి, పబ్లిక్కి సర్వీస్ చేసే జాబ్. ఈవెన్ ప్రైవేట్ జాబ్ అయినా సరే లిమిటెడ్ పీపుల్ చేస్తాం. పబ్లిక్ జాబ్ ఏంటండి, ప్రజల యొక్క డే టు డే అవసరాలను తీర్చేదే పబ్లిక్ జాబ్, గవర్నమెంట్ జాబ్. కాబట్టి మీరు అందరూ కూడా అట్లాంటి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. సో తన గురించి చేద్దామండి. మదర్ తెరిసా ఏ సెయింట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ సోల్స్ వాస్ బోర్న్ ఇన్ 1910లో జన్మించారంటండి. సో మదర్ తెరిసా గారు ఒరిజినల్ నేమ్ ఏంటి తెలుసా, మీరు చెప్తే షాక్ అవుతారు. మదర్ తెరిసా గారి పేరు ఇండియాకి వచ్చాక మనం మదర్ తెరిసా అని పెట్టాము, అంటే మార్చుకున్నారు నేము. అంతకుముందు ఉన్న పేరేంటి తెలుసా, ఇక్కడ రాస్తా చూడండి, ANJEZD అన్జీజీ GONXE జాంగ్స్ బొజాక్స్యూ. అంజీజీ జాంగ్స్ బొజాక్స్యూ అంటండి. ఈ నేమ్ చూస్తే మీరు గుర్తుపట్టండి, ఓకేనా. సౌండ్తో సంబంధం లేదు. ఎగ్జామ్లో ఎగ్జామ్లో అడగరు, అడిగితే గుర్తుపెట్టుకోండి. తన నేమ్ ఇదండి. సో తినకి ఏం అవార్డులు వచ్చేది సార్, మీరు చెప్తే అసలు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. తినకి నోబెల్ పీస్ అవార్డు వచ్చింది. నోబెల్లో హైయెస్ట్, పీస్లో హైయెస్ట్ అవార్డు వచ్చింది. మన ఇండియాలో భారతరత్న ఇచ్చారంటే ఒక ఫారెన్ నేషనాలిటీకి, ఒక ఫారెన్ పర్సనల్కి మనం ఇవ్వడం అంటే అదే. నెక్స్ట్ పద్మశ్రీ ఇచ్చారు, ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చారండి. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. తిన గురించి ఏమైనా క్వశ్చన్ వచ్చినా అడిగినా చేయండి. ఇది అడాప్ట్ చేసింది ఎవరండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. తన డెత్ సందర్భంగా తను చనిపోయాక ఈ డే అనే ఎస్టాబ్లిష్ చేశారు. తిను సేవకి మారిపోయాడు. తిను పావర్టీ వాళ్ళకి, మన కోల్కతాలో తెలుసు కదా మీకు, చారిటీ ఆఫ్ మిషన్స్ అని చెప్పేసి, మిషనరీ ఆఫ్ చారిటీ అని చెప్పి తను స్టార్ట్ చేశారు. చాలా గొప్ప పర్సన్ అండి. ఇప్పటికి కూడా ఇండియాలో మనం తను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను, తను చేసిన సర్వీస్ వల్లే. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది గుర్తుపెట్టుకున్నాం కదా. September 5th ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్విజ్ వచ్చేసి వారణాసిలో, ఎక్కడుందండి వారణాసి, యూపీలో, ఉత్తరప్రదేశ్లో వారణాసి నుంచి చునార్ ఫోర్ట్, ఓకేనా. చునార్ ఫోర్ట్కి ఒక ఫెర్రీ లాంటిది,
ఒక బోట్ లాంటివి స్టార్ట్ చేశారు. ఎందుకంటే టూరిజం పర్పస్ కోసం, ఎవరైతే వారణాసికి వెళ్ళి ఉన్నారో వాళ్ళ కోసం టూరిజం పర్పస్ కోసం చేశారు. ఫస్ట్ ఎవర్ డే లాంగ్ క్రూజ్ ఫ్రమ్ వారణాసి టు చునార్ ఫోర్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు మార్నింగ్ 9 o'clock, ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock 10 o'clock మీరు కనుక వారణాసిలో స్టార్ట్ అయితే మధ్యాహ్నం వరకు చునార్ ఫోర్ట్కి వెళ్ళేసి చునార్ ఫోర్ట్ నుంచి రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ కల్లా వారణాసి వస్తారంట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చునార్ ఫోర్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో నేను రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటి అంటే చునార్ ఫోర్ట్ అని టైప్ చేసి అది ఎక్కడుందని చూద్దామని చూస్తే మీర్జాపూర్లో ఉందంట. సో వారణాసి నుంచి మీర్జాపూర్ ఈ ఫోర్ట్ చూసారు, ఇక్కడ ఐలాండ్ లాగా చూసారు, అక్కడ వరకు వెళ్ళేసి రిటర్న్ అవుతారండి. వారణాసిలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా బోట్? ఆ బోట్ స్థానం వచ్చేసి సంత్ రవిదాస్ ఘాట్. అప్పుడు నేను ఈ సంత్ రవిదాస్ గారు ఎవరు, ఇది ఫేమస్ పేరులా ఉంది, నేను కూడా మెడివల్ ఇండియా చేసేటప్పుడు గుర్తొచ్చింది అని చూస్తే తను వీళ్ళు ఉంటారు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే భక్తి మూమెంట్ 15-16 సెంచరీలో మనకి ఏమైందంటే భక్తి మూమెంట్ అనే ఒక మూమెంట్ ఉందండి, మీరు హిస్టరీలో చదువుతారు 15-16 సెంచరీలో. అప్పుడు భక్తి మూమెంట్లో వైష్ణవేట్ మూమెంట్, వైష్ణవేట్ అంటే లార్డ్ విష్ణు కానీ లార్డ్ రామ కానీ వీళ్ళకి సంబంధించిన దానిలో తినొక వైష్ణవేట్ మూమెంట్లో తినొక ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకేనా? సో ఎగ్జామ్లో మీకు ఇట్లా అడగొచ్చు, మేబీ అందుకే రీసెర్చ్ అనేది పనికొచ్చిందేమో ఇప్పుడు నాది. సెయింట్ రవిదాస్ గారు దేనికి సంబంధించిన వాళ్ళంటే భక్తి మూమెంట్ అని పెట్టండి, ఆర్ ఇంకా డీప్గా క్వశ్చన్ అడిగారు అనుకోండి వాళ్ళు వైష్ణవేట్ మూమెంట్ సంబంధించిన వాళ్ళని పెట్టండి. సో ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే సెయింట్ రవిదాస్ అంటే ఇది వారణాసిలోనే లార్జెస్ట్ అంటండి, వారణాసిలో లార్జెస్ట్ ఘాట్. ఓకేనా? లార్జెస్ట్ ఘాట్ అది. వారణాసి వచ్చి చునార్ ఫోర్ట్ వచ్చేసి మీర్జాపూర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంత్ రవిదాస్ గారు. ఓకేనా? ఈ డీటెయిల్స్ సరిపోతాయి. ఓకేనా? ఒక మన చిన్న కరెంట్ అఫైర్స్ నుంచి దాని బ్యాక్గ్రౌండ్ వెళ్ళినప్పుడు ఇంత డేటా వచ్చిందండి. ఓకేనా? విచ్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ చూడండి, ఇదే అండి సంత్ రవిదాస్ గారిది. తన కోసము మంచిగా ఎకరాలలో క్రియేట్ చేశారు. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు మెడిటేషన్ చేయడానికి, ప్రేయర్ చేయడానికి, పూజ చేయడానికి. చూడండి తన కోసం కట్టించింది ఇది వారణాసిలోనే ద బిగ్గెస్ట్ ఘాట్ అంట. నెక్స్ట్ చూడండి పంజ్షీర్ వ్యాలీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పంజ్షీర్ వ్యాలీ అనేది గుర్తుపెట్టుకోండి. పంజ్షీర్ వ్యాలీ ఇది ఎక్కడుందని కూడా అడగవచ్చు లొకేషన్లో. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఎలా ఆడతారంటే అండి, ఈ కరెంట్ అఫైర్స్లో ఏవైతే న్యూస్ ప్లేస్లు న్యూస్ స్పాట్లు ఉంటారు కదా వాటిని ఆడడానికి ఇంట్రెస్ట్ పడతారు. ఎందుకంటే స్టాటిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగేసి ఉన్నారు. మీకు ట్విస్ట్ ఇవ్వాలన్న ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇచ్చేది ఇట్లాంటి మ్యాప్ పాయింటింగ్లో కనుక వస్తే ఇలానే అడుగుతారు. సో పంజ్షీర్ వ్యాలీ ఎక్కడుందంటే ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్కి పైన నార్త్లో ఉంది. సో ఎందుకు ఉంది పంజ్షీర్ వ్యాలీ అంటే మీరు ఆల్రెడీ తెలుసు కదా, అక్కడ గవర్నమెంట్ని కబ్జా చేసేసి ఎవరు వచ్చారండి, తాలిబాన్స్ వచ్చారు. ఆ తాలిబాన్స్కి ఉన్న ఇంకో వాళ్ళ ఆపోజిట్ ట్రూప్కి అంటే మేబీ అక్కడ ఉన్న లోకల్స్కి కానీ ఆపోజిట్ టీంకి వస్తారు. ఓకేనా? తాలిబాన్ వర్సెస్ ఆపోజిట్ వాళ్ళకి ఈ ఏరియాలో ఫైటింగ్ జరుగుతుంది. ఇది మాదంటే మాదని ఫైట్ చేసుకున్నారు. ఇది చూడండి పాకిస్తాన్కి దగ్గర ఉంది, తజికిస్తాన్ ఇవన్నిటి పక్కన ఉంది కదా ఈ ఏరియా. సో ఇందుకు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడుందంటే పంజ్షీర్ వ్యాలీ ఎక్కడుందంటే ఏం పెడతారండి, ఆఫ్ఘనిస్తాన్ అని పెట్టండి. తాలిబాన్ మరియు ఆపోజిషన్ మధ్యలో జరిగిన గొడవ వల్ల అది న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి గతిశక్తి మాస్టర్ ప్లాన్ 100 lakh crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అంట. సో మోడీజీది ఇది న్యూస్లో మళ్ళీ ఉందండి. ఎందుకు న్యూస్లో మళ్ళీ ఉందంటే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే ఏంటండి, రోడ్ కానీ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా సరే బిల్డింగ్స్ కానీ స్కూల్స్ కానీ ఇట్లాంటి ఒక బిల్డింగ్ స్ట్రక్చర్స్ కడితే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. దీనివల్ల ఏమైతే తెలుసా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తా, హైదరాబాద్లో మెట్రో ఉందండి, మెట్రో కట్టారు 10 years నుంచి కట్టారు కదా. దీనివల్ల ఎల్ఎన్టీ వాళ్ళు ఎంతమంది రిక్రూట్ చేసుకున్నారు సార్, సివిల్ ఇంజనీర్స్ కానీ మెకానికల్ ఇంజనీర్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ చాలామంది రిక్రూట్ చేసుకున్నారు. ప్లస్ డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అండి. సో అందుకే 100 lakh crore తోటి మన గవర్నమెంట్ ఇట్లాంటి స్టార్ట్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఏంటండి, ఒక బెనిఫిట్ వచ్చేసి మనకి మంచి రోడ్ వేస్ రైల్వేస్ ఇవి ఉంటాయి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చారు గవర్నమెంట్ కూడా. ఇది మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన కాన్సెప్ట్. దాని పేరు వచ్చేసి గతిశక్తి మాస్టర్ ప్లాన్. గతిశక్తి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్లాన్. నెక్స్ట్ చూడండి కేరళ న్యూస్లో ఉందండి ఇవాళ. ఏంటంటే కేరళ ఓపెన్స్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అంట. ఏంటి డ్రోన్ ఫోరెన్సిక్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డ్రోన్
ఫోరెన్సిక్ ల్యాబ్. ఫోరెన్సిక్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టిగేషన్లో యూజ్ అయ్యే ఒక సిస్టమ్ అన్నట్టు. అంటే వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉంది, మీ మొబైల్ కనుక ఫోరెన్సిక్ ఇస్తే మీరు ఎవరెవరు కాల్ చేశారు, ఏంటి డేటా, దాని డిలీట్ అయిన డేటా అంతా వచ్చేస్తుంది. అలానే ఒక మనిషిని కనుక ఫోరెన్సిక్కి పంపిస్తే ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇలాంటి డీటెయిల్స్ వచ్చినట్టు వీళ్ళు డ్రోన్ మీదనే, అంటే కేరళ చాలా అడ్వాన్స్ కాబట్టి వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే కొన్ని అన్నేమ్డ్ ఆర్ అనాథరైజ్డ్ డ్రోన్స్ అంట అక్కడక్కడ తిరుగుతున్నాయంట. తిరుగుతుంది, మరి ఎవరిది? పక్క కంట్రీ వాళ్ళదా, లేదా నేవీ వాళ్ళు పంపిస్తున్నారా, లేదా వేరే కంట్రీ నుంచి వచ్చాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అనాథరైజ్డ్ డ్రోన్స్ ఏ ఉన్నాయో వాడిని చెక్ చేయడానికి ఇండియాలోనే ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ఇచ్చారంట. సో ఇప్పుడు ఏ స్టేట్ అయినా సరే అక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు వెళ్ళి కేరళనే కన్సల్ట్ అవుతారు. ప్లస్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఉపయోగపడే డ్రోన్స్ కూడా తయారు చేస్తారండి, అందుకే న్యూస్లో ఉంది. నేను చెప్పా కదా ఇవాళ వీడియో కామెంట్స్లో ఏం చెప్పాను, మీకు ఇవాటి నుంచి అడిషనల్ ఫ్యాక్ట్స్, ఓకేనా, బుక్లో రాసుకోండి. అడిషనల్ ఫ్యాక్ట్స్ జిఎస్కి సంబంధించింది, ఓకేనా, జనరల్ స్టడీకి సంబంధించిన కొన్ని స్టాటిక్ బిట్స్కు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను. ఎందుకంటే ఇది మీకు వాల్యూ అడిషన్ అండి. ఎందుకు తెలుసా, మీరు ఇచ్చే కామెంట్స్కి, మీరు ఇచ్చే రెస్పాన్స్కి, ఓకేనా, మీరు ఇచ్చే లైక్స్కి ఇది మా సైడ్ నుంచి ఇది ఒక వాల్యూ అడిషన్, ఓకేనా. అదేంటో చూద్దాం, ఓకేనా. కేరళలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి, ఓకేనా. కేరళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కేరళలో ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుంది. ఏంటంటే చిరై బీచ్ ఇక్కడ ఉందండి, గుర్తుపెట్టుకోండి. CHERAI చిరై బీచ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేరళలో ఏంటంటే ఇడుక్కి డ్యామ్ ఉందండి, ఓకేనా. IDUKK ఇడుక్కి డ్యామ్ గుర్తుపెట్టుకోండి. ఏ రివర్ మీద ఉంది? పెరియార్ రివర్ మీద ఉంది. చూసారా మీకు ఎన్ని బిట్స్ వస్తున్నాయి ఇప్పుడు? పెరియారు, ఇడుక్కి. నెక్స్ట్ చూడండి, కేరళలో ఇంకో రివర్ ఉంది, అదంటే పంబా రివర్. పంబా చాలామంది తెలుసండి, ఎందుకంటే చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లోంచి శబరిమల యాత్రకి వెళ్తారు. మీ అందరూ తెలుసు కదా, కేరళలో శబరిమల యాత్రకి వెళ్ళిండే అంటే పంబా నదిలో స్నానం చేసి వెళ్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేరళ అని రావాలి, మీకు గుర్తు రావాల్సిన అక్కడ ఒక చెరాయి బీచ్ అని ఉందని, ఇడుక్కి డ్యామ్ ఉంది. అది ఏ రివర్ మీద ఉంది? ఈ డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చండి ఎగ్జామ్లో. ఇడుక్కి డ్యామ్ ఏ రివర్ మీద ఉంది? ఆర్ పెరియార్ రివర్ మీద ఉన్న డ్యామ్ పేరేంటి? ఇడుక్కి డ్యామ్ అని పెట్టండి, ఓకేనా. పెరియార్ రివర్ మీద ఉన్న డ్యామ్ వచ్చి ఇడుక్కి డ్యామ్. ఇడుక్కి డ్యామ్ ఏ రివర్ మీద ఉందంటే పెరియార్ రివర్. ఇంకొక రివర్ పేరు ఏంటంటే పంబా రివర్, అది కూడా కేరళలో ఉంది. సో ఇది నేను మీకు ఇచ్చే అడిషనల్ ఫ్యాక్ట్స్. నోట్స్లో రాసుకోండి, అడిషనల్ ఫ్యాక్ట్స్ అని పెట్టి రాసుకోండి నోట్స్లో అండ్ రివైజ్ చేయండి. సో ఇది చూడండి, ఇండిగావ్ అంట, ఓకేనా. ఇండిగావ్ అంటే ఇండిజినియస్గా మనం తయారు చేసిన ఒక లైక్ క్యాటిల్ జీనోమ్ చిప్, ఓకేనా. క్యాటిల్ జీనోమ్ చిప్. ఈ చిప్ ఇండియాలో ఫస్ట్ టైం తయారు చేశారండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన లోకల్ బ్రీడ్స్ అయిన వాటిని మనం కన్జర్వ్ చేసుకోవచ్చు అంట. బట్ నేను దీని గురించి ఇంకా చూడడానికి ట్రై చేశాను, బట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదంటే ఎట్లా కన్జర్వ్ చేస్తారు దీంతో అనేది లేదు. అది నేను తెలుసుకుని మీకు చెప్తాను. ఇది ఫస్ట్ మన క్యాటిల్ చిప్ ఇండియాలో. గుర్తుపెట్టుకోండి, ఇండిగావ్ INDAGIU అంటే ఏంటి అంటే అది ఒక ఫస్ట్ క్యాటిల్ జీనోమ్ చిప్. దీనివల్ల ఏంటంటే మన లోకల్ బ్రీడ్స్ అనేవి మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అవి ఏంటి ఏంటో చూద్దాం, ఓకేనా. చూడండి, ఇక్కడ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ యాదవ్ గారు రిలీజ్ చేశారు ఇండిగావ్, కంట్రీస్ ఫస్ట్ క్యాటిల్ జీనోమ్ చిప్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ బ్రీడ్స్. మన బ్రీడ్స్ మనం కాపాడుకోవడానికి చేసిన ఇది. సో ఎగ్జాంపుల్ చూడండి, గిరావులు, కంగేయం, మన ఒంగోలు గిత్తుంది, కంక్రెచ్, తర్పుకర్, సాహివాల్. ఈ నేమ్స్ మీకు అవసరం లేదండి, బట్ మీ ఐడియా కోసం అని చెప్పి ఇచ్చాను. ఏపీలో చూస్తేనేమో ఒంగోలు గిత్తుంది, తమిళనాడులో చూస్తేనేమో కంగయ్యన్ ఉంది, గుజరాత్ చూస్తే గిర్ ఉంది, ఈ గుజరాత్ రాజస్థాన్ చూస్తే కంగేక్రక్ ఉంది, తర్పాకర్ వచ్చేసేమో ఇక్కడ మన రాజస్థాన్ సైడ్ ఉంది, ఇంకొంచెం పైకి పంజాబ్ అటు సైడ్ వెళ్తేనేమో సహివాల్ ఉందండి. ఇట్లాంటి బ్రీడ్స్ కాపాడుకోవడానికి ఇంపార్టెంట్, ఎందుకంటే మన లోకల్ బ్రీడ్స్కి ఇంటర్నేషనల్ కూడా బ్రాండ్ ఉంది. ఎందుకంటే మన గిరావులు కానీ ఒంగోలు కానీ వాటి యొక్క స్ట్రెంత్కి, వాటి యొక్క మిల్క్ ప్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, సైన్స్ పార్క్ పూణే అంటండి. పూణేలో రీసెంట్గా ఏం అనౌన్స్ చేశారంటే మహారాష్ట్ర గవర్నమెంట్, పూణే ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది, MH అంటారు, ఓకేనా. మహారాష్ట్రలో ఉన్న దీనికి రీసెంట్గా ఏం చేశారంటే కొత్త సైన్స్ పార్క్ అనేది పెట్టారు. సైన్స్ పార్క్ ఏం పేరు పెట్టారంటే భారత్ రత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీ అని పెట్టారంట, ఓకేనా. భారత్ రత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్, ఇక్కడ ఇన్నోవేషన్ చేస్తారు, సిటీ అని పెట్టారు, ఓకేనా. కమ్ అండ్ ఎక్స్ప్లోర్ సైన్స్.
స్టూడెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే వచ్చేసి అక్కడ సైన్స్ ఎంత అడ్వాన్స్ ఉందో తెలుసుకుంటారండి, దానికోసం ఇది చేశారు. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే మీకు అడిషనల్ ఫ్యాక్ట్స్ ఇస్తా అని చెప్పే కదా, సో అడిషనల్ ఫ్యాక్ట్స్ రాసుకోండి ఓకేనా. అడిషనల్ ఫ్యాక్ట్స్లో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ చూద్దాం ఓకేనా. మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్, ఎందుకంటే ఎగ్జామ్లో మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తే మీరు పెట్టాలి. ఈవెన్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో కూడా ఈ మధ్య మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో ప్లేస్ లొకేషన్ అలాంటివి అడుగుతున్నారు. సో ఇప్పుడు మారుతుంది కాబట్టి అన్ని ఎగ్జామ్స్లో కూడా చూడండి. త్రయంబకేశ్వర్ ఎక్కడ ఉందండి? నాసిక్లో ఉంది. నాసిక్ ఎందుకు ఇంపార్టెంట్? గోదావరి బర్త్ ప్లేస్, గుర్తుపెట్టుకోండి ఓకేనా. నాసిక్. మీకు ఈసారి రివర్స్ సిస్టమ్ వస్తే, రివర్స్ ఏమైనా వస్తే న్యూస్ నేను చెప్తాను వాడి ఒరిజిన్ ఎక్కడ ఎండ్ అవుతుందని ఓకేనా. నాసిక్లో ఉన్న గోదావరి స్టార్టింగ్ అండి, అక్కడ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఉండి భీమశంకర్ టెంపుల్, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. తర్వాత కృష్ణేశ్వర్ టెంపుల్. నాయసి కృష్ణేశ్వర్ టెంపుల్ వచ్చేసి చాలామంది అజంతా ఎల్లారో ట్రిప్కి వెళ్తారు చూసారా, అది వెళ్ళేటప్పుడు వస్తుంది అనుకుంటా, మా ఫ్రెండ్స్ చాలామంది చెప్తుంటే. సో కృష్ణేశ్వర్ టెంపుల్, భీమశంకర్ టెంపుల్, త్రయంబకేశ్వర్ వచ్చి నాసిక్లో ఉంది, షిర్డీ దగ్గర. షిర్డీ నుంచి కొంత దూరం. నాసిక్ దగ్గర గోదావరి స్టార్ట్ అయిందని, గోదావరి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడండి? మన అంతర్వేది ఏపీలో ఓకేనా. ఇక్కడెక్కడో మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి మన ఏపీలో ఎండ్ అయిపోద్దండి ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మన జేఎన్కే సంబంధించింది. ఈ మధ్య జేఎన్కే బాగా న్యూస్లో ఉంటుందండి. ఒకసారి సాత్ ప్రోగ్రామ్ ఒకటి ఇనిషియేట్ స్టార్ట్ చేశారు. సాత్ ప్రోగ్రామ్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఎంకరేజ్ చేయడానికి పెట్టారు. సో జేఎన్కేలో ఏం చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిస్ట్ విలేజ్ స్కీమ్ అని తెచ్చారు. ఏంటి అంటే విలేజ్ని టూరిజం ఫ్రెండ్లీగా, అంటే కొత్త పీపుల్ వచ్చారనుకోండి వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ ఉంటే, వాళ్ళు సరిగ్గా ఎకోసిస్టమ్ ఉంటాడు, అంటే వాళ్ళకి ఉండడానికి హోటల్స్ కానీ తినడానికి ఫుడ్ కానీ అలాంటి సెట్ చేయడం, ఒక నెట్వర్క్ లాంటిది క్రియేట్ చేద్దామని. ఎవరండి? ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు వచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి? దీని పేరు వచ్చేసి మనోజ్ సిన్హా ఓకేనా. మనోజ్ సిన్హా, ఇది రాసుకోండి ఓకేనా. ఇది యూటీ అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్కి వాల్యూ ఎక్కువ పెరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనోజ్ సిన్హా గారు జేఎన్కేలో ఇది చేశారు. సో హ్యాస్ లాంచ్డ్ ద జేఎన్కే టూరిస్ట్ విలేజ్ నెట్వర్క్, నేను చెప్పాను కదా అదే, విచ్ ఎయిమ్స్ ఎట్ రిజువినేటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ మోర్ దెన్ 75 విలేజ్ ఇన్ యూనియన్ టెరిటరీ అండ్ ప్రమోటింగ్ టూరిజం అండ్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ యూత్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జేఎన్కే లాంటి ఇంటీరియర్ పార్ట్స్లో ఏంటంటే వాళ్ళకి టూరిజమే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో దానివల్ల ఏంటి, మనకి టూరిజం పెరగడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ ఉంటే చేతిలో మనీ ఉంటే పీపుల్ పీస్ఫుల్గా ఉంటారు. అప్పుడు వాళ్ళు వేరే సైడ్ వెళ్ళకుండా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎవరైనా యాంటీ నేషనల్ గ్రూప్ వచ్చి మీకు ఇక్కడ ఏం చేయట్లేదు గవర్నమెంట్ వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీకు అక్కడ లోకల్గా జాబ్ ఉంది, ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు స్టేబుల్గా ఉంటారు. ఆ పర్సన్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎవరైతే అన్యాయానికి గురి అవుతారో, తినడానికి తిండి లేదో వాళ్ళు వెళ్తారు చాలామంది. బట్ ఎక్సెప్షన్లో ఒకరిద్దరు మనీ ఉన్నా వెళ్తారు, అది వేరే విషయం. బట్ అలాంటి వాళ్ళని ఆపాలన్న, యూత్కి ఒక వే చూపించాలని ఇలాంటి స్కీమ్ ఇంపార్టెంట్. సో నేను ఏం చేశాను అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వికీపీడియాలో ఏంటంటే సర్చ్ చేశాను, జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నాయి, ఎగ్జామ్లో ఏమైనా అడుగుతారు. ఎందుకంటే యూటీ అయింది కదండి. ఎప్పుడైతే 2019లో మనం ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేశాక ఏమైందంటే జేఎన్కే ఒక యూటీ అండ్ లడాక్ ఒక యూటీ అయిపోయాక ఏమైందంటే దాని ఒక ఇంపార్టెన్స్ పెరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఎక్కువ. సో అందుకే నేను ఇక్కడ మీకు కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ లిస్ట్ తీశానండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వస్తే పెట్టడానికి. గవర్నర్ పేరు వచ్చేసి మనోజ్ సిన్హా, ఆల్రెడీ తెలుసుకున్నాం. దచిగామ్ నేషనల్ పార్క్ ఉందంట జేఎన్కేలో ఓకేనా. జేఎన్కే. సలీం అలీ నేషనల్ పార్క్. సలీం అలీ అంటే ఎవరు తెలుసా అండి? సలీం అలీ నేషనల్ పార్క్లో స్పెషాలిటీ ఏంటంటే సార్ బర్డ్స్ ఎలా స్పెషల్, అక్కడ మొత్తం పక్షులు ఉంటాయి. ప్లస్ సలీం అలీ గారిని ఒక మూవీలో చూపించారండి. అంటే మూవీలో అంటే తనలాంటి క్యారెక్టర్ చూపించారు. అది ఏ మూవీ అంటే రోబో 2.0. మీరు అందరూ చూసే ఉంటారు కదా రోబో 2.0. రోబో 2.0లో అక్షయ్ కుమార్ వేసిన క్యారెక్టర్ని చూసారు, అది సలీం అలీ వేసిన క్యారెక్టర్. మీరు చూడండి, కాబట్టి గూగుల్లో టైప్ చేయండి సలీం అలీ అని కొట్టండి, సేమ్ రోబో 2.0లో ఉన్న గెటప్పే ఉంటుంది. తను బోట్స్ మీద చాలా రీసెర్చ్ చేశారు. అతను ఫోటోగ్రఫీ చేశారు, బోట్స్ యొక్క డెవలప్మెంట్ చేశారు, వాటి యొక్క ఇంప్రూవ్మెంట్, వాళ్ళ లైఫ్, బోర్డ్ యొక్క లైఫ్ సైకిల్, ఒక పక్షి యొక్క లైఫ్ సైకిల్ గురించి కూడా చాలా రీసెర్చ్ చేశారండి. తన పేరు మీదనే పెట్టారు. అది ఎక్కడండి? జేఎన్కే, జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ చూడండి, రాజ్పారిని వైల్డ్ లైఫ్ శాంచురీ, హీరాపోరా వైల్డ్ లైఫ్ శాంచురీ, గుల్మార్గ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. గుల్మార్గ్ అందరూ తెలుసు అండి, జేఎన్కేలో ఉంది. ఈయన ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఎగ్జామ్లో ఏది ఇస్తారు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో సలీం అలీ ఇస్తే మీరు పెట్టారు సార్, మీకు స్టోరీ తెలుసు. రాజ్పారిని అని అంటే 1-2 సార్లు చదవాలి, హీరాపోరా అన్న చదవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు కనుక చూసారనుకోండి, ఇది ఎగ్జామ్ ముందు సార్ చూసుకొని వెళ్తే ఎగ్జామ్లో అడిగితే ఇవ్వచ్చు, మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకేనా. అందుకే ఇచ్చాను. సో గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ చూడండి, ఈ పర్సన్కి నేషనల్ యూత్ అవార్డు వస్తుంది. ఇది తెలంగాణకు చెందిన న్యూస్ అండి.
పొరపాటున అడిగారు అనుకోండి, మనం బుక్ అయిపోకుండా ఉండడం కోసము గుర్తుపెట్టుకోవాలండి. తెలంగాణలో తినకి మొహమ్మద్ అజామ్ అంట, తిన పేరు, ఈ పర్సన్ పేరు మొహమ్మద్ అజామ్, మన కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్ చెందిన పర్సన్. తినకి నేషనల్ యూత్ అవార్డు ఇచ్చారండి. ఎందుకంటే తిను చేసిన లీడర్షిప్ స్కిల్స్ కంట. తిను లీడర్షిప్ స్కిల్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయంటండి. సో ఏం చేసా లీడర్షిప్ స్కిల్స్ అని చెప్పేసి నేను నెట్లో సర్చ్ చేసి తెలిసింది ఏంటి అంటే, తిను మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ ఎడ్యుకేషన్లో కానీ సపోజ్ ఒక పర్సన్కి హెల్ప్ చేయాలన్న సోషల్ సర్వీస్, మెయిన్గా సోషల్ సర్వీస్లో దీని యొక్క వర్క్ ఎంత బాగుందంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అవార్డు ఇచ్చిందండి. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందండి. అందుకే ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి. దీనికి నేషనల్ యూత్ అవార్డు, ఓకేనా, నేషనల్ యూత్ అవార్డు ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేశానంటే మన తెలంగాణ స్టేట్ వికీపీడియా ఓపెన్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కనిపించాయండి. దానిలో టైగర్ రిజర్వ్స్ కనిపించాయి. ఇది మీకు ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎలా అంటే ఈజీగా అడిగేస్తారు అన్నట్టు, ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఉంది, కవాల్ టైగర్ రిజర్వ్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా మీకు జనరల్ స్టడీస్లో వచ్చే స్టాటిక్ జీకే అండి. ఇది మన అడిషనల్ ఫ్యాక్ట్స్, నోట్స్లో రాసుకోండి అడిషనల్ ఫ్యాక్ట్స్ అని. ఇవాళ కమెంట్ కూడా చేయండి మీరు, ఓకేనా. మీకు అడిషనల్ ఫ్యాక్ట్స్ నచ్చితే టైప్ చేయండి, సార్ నాకు ఇవాళ అడిషనల్ ఫ్యాక్ట్స్ నచ్చాయి కంటిన్యూ చేయండి అని చెప్తే, మీకు నచ్చిందన్న విషయం నాకు తెలిస్తే నేను కంటిన్యూ చేస్తాను, ఆర్ ఎల్స్ లేదు. సో ఇదండి, ఇది ఇవాళ మన కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, నిన్న జరిగిన క్లాస్లోంచి క్విజ్ కనుక మనం తీసుకొని ఆన్సర్ చేస్తే నిన్న క్లాస్ మీకు బాగా గుర్తున్నట్టు ఫస్ట్ పాయింట్, అండ్ మీకు రివిజన్ అవుతుంది. ప్లస్ రేపు మళ్ళీ ఆన్సర్స్ చూసుకున్నప్పుడు మీకు మూడోసారి రివిజన్. సో 3 times ఓ రకంగా మీరు చదివినట్టు మళ్ళీ ఒకసారి మీరు చదువుకుంటే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఓకేనా. హూ ఈజ్ ద పిఎం ఆఫ్ జపాన్ హూ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్? వెరీ 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 ఈజీ క్వశ్చన్ అండి. ఆప్షన్ చూడండి, షింజో అబేనా, యోషిహిడే సుగానా, తారో అసోనా, నన్నా. ఈ 4 ఒక ఆన్సర్ అండి, మీ అందరికీ తెలుసు, ఈజీగా పెట్టండి ఫస్ట్ క్వశ్చన్కి ఇది. నెక్స్ట్ చూడండి, సింబెక్ ఎక్సైజ్ 2021 ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సింబెక్స్ నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సింబెక్స్ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇక్కడ మీరే ఆన్సర్ చేయాలి, ఓకేనా. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో సింబెక్స్ ఏంటి? ఇండియాకి థాయిలాండ్ మధ్యలోనా, ఇండియాకి మలేషియానా, ఇండియా సింగపూరా, ఇండియా హాంకాంగ్? ఈ 4 కూడా కంట్రీస్ పక్క పక్కన ఉన్న కంట్రీస్ అండి, అందుకే ఇచ్చాను నేమ్స్. సో దీనికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ 2కి ఆన్సర్ పెట్టండి. అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు టైప్ చేయాలండి, ఓకేనా. ప్రతి ఒక్కరు టైప్ చేస్తే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అవుతే ఎగ్జామ్లో క్లియర్ చేసే స్కోప్ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు రేపు టైప్ చేద్దాం సార్ అని చెప్తా, రేపు అనుకునే కొద్దీ బిట్స్ తగ్గిపోతాయి కదా. ఆల్రెడీ 1 week నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 10 days నుంచి మన క్లాస్ జరుగుతుందంటే 10 into 5 50 క్వశ్చన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. 50 కాకపోతే 40 అని అయిపోయి ఉంటాయి కదా. సో అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయ్యారు. మీరు కనుక ఇంకా డిలే చేశారనుకో, మీరు ఇంకా డిలేలో పడతారు, మీ ఫ్రెండ్సే మీకన్నా ముందు వెళ్ళిపోతారు, ఓకేనా. సో మీరు కాంపిటీషన్లో ఉండాలంటే డైలీ కామెంట్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ బై? దేని నియర్ బైలో ఉంది అంటే చూడండి, గుజరాత్ దగ్గర ఉందా, ఆంధ్రప్రదేశా, కేరళ, తమిళనాడు? 3-4లో ఆలోచించండి, కేరళ తమిళనాడు అని. మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేకపోతే నిన్న మనం మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, మ్యాప్. సారీ, నేను ఇప్పుడు ఫ్లోలో చెప్పేస్తున్నాను, మళ్ళీ చెప్పేసి మీరు ఆన్సర్ పెట్టేస్తారు. చెప్పబోయినా పర్లేదు, మీరు ఆన్సర్ పెట్టగలరు నాకు తెలుసు. ట్రై చేయండి, ఓకేనా. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. రీసెంట్లీ బోడోల్యాండ్ ఇన్ ద న్యూస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బోడోల్యాండ్ ఇష్యూ, బోడోల్యాండ్లో ఘర్షణలు జరగడం వల్ల బోడోల్యాండ్ స్పెషల్ టెరిటరీ ఇచ్చింది. ఏ స్టేట్లో అంటే అందరికీ తెలుసు నార్త్ ఈస్ట్ అని, బట్ నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్? మేఘాలయనా, మణిపూర్, అస్సామా, మిజోరామా? ఈ 4 ఒక ఆన్సర్ ఉందండి. మీరు 4th ఆన్సర్కి ఆన్సర్ టైప్ చేయండి. నెక్స్ట్ ఉంది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. రీసెంట్లీ విచ్ కంట్రీ జాయిన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? ఎస్, నిన్న వీడియోలో కూడా కామెంట్ చేశారు, 3 countries పేరు చెప్పారు ఆ పర్సన్. సూపర్, ఇది మీ నోట్స్లో రాసుకోండి. ప్లస్ మీరు ఇక్కడ ఆన్సర్ చేయండి, అది శ్రీలంకనా, పాకిస్తానా, భూటానా, బంగ్లాదేశా అని. సో ఇవాళ మనం ఏం కవర్ చేసామండి? కామెంట్స్ కవర్ చేసాము, అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసాము. నెక్స్ట్ అడిషనల్ ఫ్యాక్ట్స్ కవర్ చేసాము. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ క్విజ్ యొక్క క్వశ్చన్స్ ఇచ్చాము. సో ఇవాళ మీరు వీడియో లాస్ట్లో చేయాల్సింది ఏంటి? ఇప్పుడు వీడియో అయిపోయింది కాబట్టి మీరు అర్జెంట్గా వెళ్ళిపోయి క్విజ్కి ఆన్సర్స్, మీ క్లాస్ ఎలా నచ్చింది, అండ్ ఇవాళ మీకు నచ్చిన కాన్సెప్ట్ కనుక మీరు పెడితే మీరు పర్ఫెక్ట్ అవ్వడం గ్యారంటీ. ఎస్, గ్యారంటీ. మా తరపున మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు.
మీకు మెమరీ ఉంటుంది, మీకు బాగా గుర్తుంటుంది, మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ రిపీట్ చేసినప్పుడు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ టైప్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది అని టైప్ చేస్తుంటే రాసినట్టు. చిన్నప్పుడు స్కూల్లో మన సార్ వాళ్ళు చెప్తున్నారు, ఒక 10 సార్లు చదివే బదులు ఒకసారి రాస్తే మంచిది రా అనేవాళ్ళు. అలానే ఇక్కడ ఏంటి అంటే మీరు టైప్ చేసినప్పుడు అది మీకు గుర్తుంటుంది కంపల్సరీగా. ఓకేనా? సో కంపల్సరీ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. రేపు మనం మరిన్ని కరెంట్ అఫైర్స్ మీ ముందుకు వద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.